మీరిప్పుడు వాహ్వా వారవ్వా అనిపించే సీన్ చూడబోతున్నారు. ఇంకా చెప్పాలంటే గాల్లో తేలినట్టుంది అని ఫిదా అవుతారు. అదిరిపోయే ఈ లొకేషన్ ఎక్కడా అని సర్చ్ ఇంజిన్లకు పని చెప్పాల్సిన పని లేదు. ఇది ఏ ఊటినో కొడైకనాల్లోని సీన్ కాదు. హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోకి ఎంటర్ అయితే మీరు వద్దన్నా సరే మంచు ముద్దలు మీ ముఖాన్ని ముద్దాడతాయి. ఇంకెందుకు ఆలస్యం, చలో ఆల్విన్ కాలనీ అని రెడీ అవుతున్నారా? అంతలా టెంప్ట్ అయితే రంగు పడ్డం ఖాయం. ఎందుకంటే అందమైన గులాబీ వెనక ముళ్ళు ఉన్నట్టు పాల పొంగును తలపిస్తున్న ఈ నొరగ వెనక డేంజర్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది శ్వేతనాగు కన్నా వెరీ వెరీ పాయిజన్. కాలుష్యాన్ని భరిస్తున్న స్థానికులకు కెమికల్ కంపెనీలు ఇస్తున్న బోనస్ అంటే మీగడ లాంటి ఈ తెల్లటి నొరగ. సినిమా షూటింగ్ కు పక్కా సెట్ అయినట్టు కనిపించే ఈ సీన్ వెనక నిలువెల్లా విషం దాగి ఉంది. ఆల్విన్ కాలనీలోని ధరణి నగర్ పక్కనే ఉన్న పరికి చెరువు విసురుతోన్న విషపు పడిగే ఈ నురగ. ఈ ఏరియాలోని కెమికల్ కంపెనీలు ఇతర ఫ్యాక్టరీల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను పరికి చెరువులో యథేచ్ఛగా డంప్ చేస్తున్నారు. దీంతో చెరువులోని నీళ్లన్నీ కలుషితమయ్యాయి. చెరువు నుంచి బయటకొచ్చే కాలువ ద్వారా బయటకొచ్చే విష జలాలు ఇలా దూదిపింజల్లా సయ్యాటలాడుతున్నాయి. అన్న మబ్బుందిగా నువ్వు వద్దన్నా నేను వచ్చేస్తానంటూ గాల్లో తేలుతున్న ఈ నురగ ఏకంగా ఇళ్లలోకి దూసుకొస్తుంది. తాకగానే చల్లగా అనిపిస్తుంది. మంచు ఆవిరైపోగానే చర్మంపై దురద మొదలవుతుంది. ఈ నురగ వల్ల గాలి కూడా కలుషితమైపోతుంది. ఫలితంగా స్థానికులు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అధికారులకు, నేతలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదని వాపోతున్నారు స్థానికులు. సమస్య తీవ్రతను గుర్తించిన స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఈ అంశాన్ని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే స్పాట్ను సందర్శించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు, చెరువులోకి విష రసాయనాలను వదులుతున్న కంపెనీలకు ఎందుకని కళ్లం వేయడం లేదో నిలదీస్తామన్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు హామీనిచ్చారు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు ద్వారా ట్యాంకర్లలో వచ్చి పరికి చెరువులో కెమికల్స్ని వదలటం, వేస్ట్ కెమికల్స్ని వదలటం, దాని మూలంగా ఈ వర్షపు నీరు ఫ్లోకి మొత్తం అంతా కూడా ధరణి నగర్ నాలాలో ప్రవహించటం మూలంగా ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో నాలా మొత్తం కెమికల్తో, నురుగుతో నిండిపోయి ఉంది. ఈ నురుగు కూడా ప్రజల మీద పడినప్పుడు దురదలు రావటం, ఇబ్బందులు కలగటం జరుగుతూ ఉంది. దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని ఈరోజు కమిషనర్స్ కూడా మేము, కార్పొరేటర్ గారు, ప్రజలంతా కూడా వెళ్ళి దీని మీద నిలదీసి ఈ సమస్యకి సాల్వేషన్ ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాం.